మైత్రి రమ్య మీద నింద వేసేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన కేశవ మాత్రం ఎందుకు రమ్య ఇలా చేశావు అని చెప్పేసి అయితే తనని తిడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య మాత్రం నేను ఇదంతా చేయలేదండి, మైత్రి అబద్ధం చెప్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ చిన్నత్తయ్య మాత్రం ఎందుకు రమ్య ఇలా చేస్తున్నావు, నువ్వు ఇలా చేయడం వల్ల నీ కాపురమే కూలిపోతుంది, ఆ విషయం నీకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం నేను ఇదంతా చేయలేదు అని అంటే మీరెందుకు నమ్మటం లేదో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ చిన్న అత్తయ్య మాత్రం ఎందుకు మీరు ఉన్నదే కాక ఆ పెస్సు హృదయాలతో మీరు ఆటలు ఆడుకుంటున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం ఆ భానుమతి ఎటువంటిదాయో నాకు పూర్తిగా తెలుసు, తను ఒక హంతకురాలు, తను ఏమైనా చెయ్యగలదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కేశవ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం తను ఎలాంటి దాయో నాకు పూర్తిగా తెలుసు, తను చాలా చెడ్డదాయి, అలాంటి దానికి నువ్వు సహాయం చేస్తున్నావు చూడు, నువ్వు ఎలాంటి దానివో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం నువ్వు ఇలాంటి పనులు చేస్తావని నేను అస్సలు ఊహించలేదు రమ్య, నువ్వు ఇలాంటి దానివని అస్సలు అనుకోలేదు, అందరినీ ఇరకాటంలో పడేసి నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు కదా, నువ్వు సంతోషంగా ఉండు రమ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. కేశవ అన్న మాటలకు అక్కడ ఉన్న రమ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం ఇప్పుడు ఎక్కడ ఉందో, ఎలా ఉందో, ఏం చేస్తుందో అని చెప్పేసి అయితే అక్కడి నుండి చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన రమ్య మాత్రం బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్